రైట్ ప్రస్తుతం మనం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. అయితే సిగాచి ఫార్మా కంపెనీలో బ్లాస్ట్ అయిన తర్వాత చాలామంది ఇక్కడ చనిపోయి ఇక్కడ పోస్ట్ మార్టం రావడం జరిగింది. సో దానికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన బాధితులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న ఎక్కడి నుంచి అన్న మీరు? ఇక్కడ పటంచర్ అన్న బండ్లగూడలో ఉంటాడు. మా అల్లుడే చనిపోయింది, సొంత మా అల్లుడే. 3 రోజులు అవుతుంది, ఇప్పటివరకు ఆచూకీ లేదు. ఇంకా అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి, అయినా కానీ బాడీ దొరకలేదు. మేము చాలా మందిని అడుగుతున్నాము ఎక్కడ మా అల్లుడు అని చెప్పేసి, ఎవరు మాకు ఇప్పటివరకు సమాధానం ఇవ్వట్లేదు. కంపెనీ కాడికి వెళ్తేనేమో అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళండి, ఆ హాస్పిటల్కి వస్తేనేమో ఇక్కడ నుంచి కంపెనీ కాడికి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇప్పటివరకు మాకు ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు, ఎవరు చెప్పట్లేదు జస్ట్ ఎక్కడ ఉన్నాను చెప్పేసి. ఎన్ని సంవత్సరాల నుంచి మీ తమ్ముడు అక్కడ ఫ్యాక్టరీలో పనిచేస్తుండే? అంటే రీసెంట్గానే జాయిన్ అయ్యాడు. అంటే అతనిది మొదటి రోజు ఆ రోజు ఇది జాయిన్ అయిన ఫస్ట్ రోజే. జాయిన్ అంతకుముందు అయ్యాడు కానీ ఫస్ట్ డే ఆ రోజు మండే రోజు ఆ కంపెనీకి వెళ్ళాడు అనమాట. జనరల్ షిఫ్ట్ వెళ్ళాడు. ఇంకోటి ఏంటంటే మా అల్లుడిది మొబైల్ కూడా అక్కడే దొరికింది, సెక్యూరిటీ కాడికి ఇచ్చెళ్ళారు, అక్కడే దొరికింది. పోలీసు వాళ్ళు మాకు అది అప్పగించారు. ఇప్పుడేమో వాళ్ళు కంపెనీ కాడికి వెళ్తే ఇక్కడ జస్టిన్ లేడు ఇంకా వెతుకుతున్నాము, ఇంకా దొరికే అవకాశం ఉంది అంటున్నారు. కానీ అక్కడ తవ్వకాలు కూడా ఇంకా ఆపేశారు, ఇంకేం రిస్క్ ఇబ్బంది కూడా ఎవరు లేదు. ఇప్పుడు ఇందాక వెళ్తే మరి అక్కడ పనులు నడుస్తున్నాయి కానీ ఏదో నామమాత్రానికి అంతే, కానీ పనులు మాత్రం జరగట్లేదు. ఇలా ఏ విధంగా అంటే ఆ విధంగా చేస్తున్నారు, మాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు. మరి ఇక్కడ మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే అక్కడ నుంచి అంటున్నారు మీ డెడ్ బాడీస్ అనేవి అక్కడికి పంపిస్తున్నాము, మీరు అక్కడికి వెళ్ళి అడగండి, డిఎన్ఏ రిపోర్ట్స్ ఇస్తాము, డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారమే మీకు ఇది చేస్తామంటున్నారు. కానీ ఇప్పటివరకు ఎవరు మాత్రం సాయం చేయట్లేదు, ఎవరు వచ్చి అడగట్లేదు, అసలు ఆచూకే లేదు, ఎవరు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయి లేవని కూడా ఏం తెలియదు, వెయిట్ చేస్తున్నాం అంతే. 3 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఎలాంటి మా జస్టిన్ పేరు వచ్చేసి జస్టిన్ 20 years ఉంటుంది. 3 రోజుల నుంచి 3 రోజుల కానీ ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ కంపెనీ కాడనే ఉంటున్నాము. అక్కడికి పోతే ఇక్కడ వెళ్ళమంటున్నారు, ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్ళమంటున్నారు. ఎక్కడ ప్రాపర్ ఇక్కడ మాక్స్ నగర్ కాలనీ బండ్ల కూడా పట్టించారు. ఇక్కడ ఉంటారు. ప్రస్తుతం మనం పటాన్ చెరువు హాస్పిటల్లో మార్చరీ సైడ్ ఉన్నాం. అయితే మార్చరీలో చాలామంది మృతదేహాలు ఇక్కడికి వచ్చినాయి. అయితే అక్కడ సిగాచి ఫ్యాక్టరీలో ఆ రియాక్టర్ పేలిన తర్వాత చాలామంది దాదాపు 30 మందికి పైగా మరణించిన వాళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగింది. కొంతమంది అక్కడనే అయితే ప్రభుత్వం కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న అధికారులు బయటకు తీసిన వీళ్ళు చెప్తున్న ప్రకారం 36 మంది బయటకు తీసుకొచ్చి పోస్ట్ మార్టంకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబాలని నుంచి డిఎన్ఏ ఎవరైతే ఆనవాళ్ళు గుర్తుపట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి డిఎన్ఏ సేకరించి సో ఆ మ్యాచ్ చేసిన తర్వాత వీళ్ళు కుటుంబాలకు వాళ్ళ మృతదేహాన్ని అప్పగించడం జరుగుతుంది. దాదాపు ఇక్కడికి వచ్చిన బీహార్ ఒడిస్సా నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు 3 రోజుల నుంచి ఇక్కడ వేచి చూస్తుంది ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో. కానీ ఇక్కడ కూడా ఇంకా మృతదేహాలు వాళ్ళకు లభ్యం అవ్వలేవని చెప్పేసి ఇక్కడికి వచ్చిన బాధితులు కూడా చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం, ఇంకా చాలామంది ఇదే మార్చరీ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దాదాపు 2-3 రోజుల నుంచి పడేగాపులు కాస్తులు. సో అట్లీస్ట్ మా కుటుంబ సభ్యుల మృతదేహాలు కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన బాడీస్ ఇస్తారా లేదా, ఏంటి నిజంగా వాళ్ళు చనిపోలేరా ఉన్నారా లేరా అని కూడా చాలామంది క్లారిటీ లేదు ఇక్కడ. సో వాళ్ళు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో చనిపోయిన వారు అట్లీస్ట్ వాళ్ళని మాకు ఐడెంటిఫై చేసేస్తే మేము దాన సంస్కారాలు చేసుకుంటామని చెప్పేసి కూడా కొందరు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. చూద్దాం, నిజంగానే ఒకవేళ ఆనవాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళ ఆనవాళ్ళు కనుక్కోకుంటే అట్లీస్ట్ డిఎన్ఏతో వాళ్ళు మ్యాచ్ చేసి వాళ్ళకు అప్పగించే అవకాశం ఉందా లేదని కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏంటి మీరు ఎన్ని డేస్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ప్రమాదం జరిగిన రోజు నుంచి ఆ రోజు నుంచి వెయిట్ చేస్తున్నా? మేము మార్నింగ్ వచ్చామండి. ఈరోజు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారు ఇక్కడ డాక్టర్స్? ఇప్పుడు ఆ డిఎన్ఏ D20 నంబర్ ఇచ్చారు, బాడీ కలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఒక ½ an hourలో బాడీ ఇస్తున్నాం. కన్ఫర్మ్ చేశారా చనిపోయారని? కన్ఫర్మ్ చేశారు. సో ఏం చేస్తుంటారు అక్కడ ఫ్యాక్టరీలో మీ వారు? డిఎంజీ అండి. అంటే ఏంటి పోస్ట్ ఏంటిది? ప్రొడక్షన్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏదో. అంటే మీకు ఎప్పుడు తెలిసింది అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత మీ వాళ్ళు చనిపోయారని? నిన్న ఉదయం మాకు రిలేటివ్స్ ఫోన్ వచ్చింది, వస్తే మేము నిన్న బయలుదేరి ఈరోజు మార్నింగ్కి వచ్చాం. ఇక్కడ ప్రాపర్ ఎక్కడ మీది? మాది ప్రాపర్ బొబ్బిలి మండలం పిరిడి గ్రామం. మృతదేహాన్ని మరి అప్పగించారా మీకు ఇంకా టైం?